ఈరోజు మనం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న న్యూ సిటీ చర్చ్ని విజిట్ చేయబోతున్నాం. నేనైతే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని డిఎల్ఎఫ్ స్ట్రీట్ నుండి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ మనం ప్రతిసారి కొత్త చర్చ్ని విజిట్ చేయడం వల్ల మనం చర్చెస్ని రీచ్ అవ్వడానికి అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇనిషియల్గా. బ్యానర్ని చూసిన వెంటనే చర్చిని రీచ్ అయిపోయాను అనుకున్నాను, కానీ చర్చిని అయితే రీచ్ అవ్వలేదు. చాలా ఇబ్బంది పడ్డాను ఈ అడ్రస్ ద్వారా. కానీ బ్రదర్ పాల్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు. తన చర్చ్లో మెంబర్ అనమాట. తనకు కాల్ చేసి బ్రో ఎక్కడున్నాను అని చెప్తే ఈవెన్ తను బిజీగా ఉన్నా సరే నాకు కాల్స్ ఆన్సర్ చేసి నాకు అడ్రస్ అయితే చెప్పాడు. తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఫైనల్గా అయితే చర్చిని అయితే రీచ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో ప్లకర్ట్స్ పట్టుకుని కొన్ని షూటింగ్స్ అయితే చేసుకుంటున్నారంటే రీల్స్ అవి అప్లోడ్ చేసుకోవడానికి. నేను వీళ్ళందరినీ చూస్తే ఒకటి అనిపించింది అనమాట, మన బర్త్డేస్కి కానీ మన అకేషన్కి కానీ మనం ఎంతైతే ఆనందపడతామో ఒక సంఘంలో జరిగే ఈవెంట్కి కూడా ఎంత ఆనందపడతారని చెప్పేసి వీళ్ళని చూస్తేనే అనిపించింది నాకు. ఫైనల్గా చర్చిని అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ ఇది చర్చ్ కాదు, ఒక కన్వెన్షన్ హాల్ అనమాట. ఎవ్రీ వీక్ ఈ కన్వెన్షన్ హాల్ అనే సర్వీసెస్ జరుగుతాయి. ఫస్ట్ సర్వీస్ 8కి ఉంటుంది, అది ఇంగ్లీష్ సర్వీస్. అండ్ సెకండ్ సర్వీస్ 10:30కి ఉంటుంది, అది తెలుగు సర్వీస్. కన్వెన్షన్ హాల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికన్నా కావాలంటే మీరు కింద చూడండి. చర్చ్ లోపలికి ఎంటర్ అవ్వకుండా కమ్యూనియన్ తీసుకునే వాళ్ళ కోసం రొట్టె ద్రాక్షరసం బయట ఇస్తున్నారు అనమాట. అవి తీసుకొని మనం చర్చ్ లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. ఈ రోజు విజన్ సండే ప్రత్యేకత కాబట్టి మొత్తం 2 సర్వీస్ని క్లబ్ చేసి ఒకటే సర్వీస్ చేశారనమాట. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 10 అయినా సరే మొత్తం అన్ని సెటప్ చేసుకుంటున్నారనమాట. ఆ డ్రోన్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, సౌండ్ కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళ సర్వీస్ స్టార్ట్ అవ్వకముందు మొత్తం అన్ని చూసుకుంటున్నారనమాట. అర్పిత కోమనపల్లి గారు ఒక డాక్టర్, కానీ ఆ ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టి తన భర్తతో కలిసి దేవుని పరిచయాన్ని కొనసాగిస్తున్నారు. పాస్టర్ బెన్ కోమనపల్లి గారి వైఫ్ డాక్టర్ పాస్టర్ అర్పిత కోమనపల్లి గారు ప్రార్థన చేసి సర్వీస్ని అయితే స్టార్ట్ చేశారు. తర్వాత వర్షిప్ టీం వచ్చి కొన్ని సాంగ్స్ అయితే పాడారు, అవి కూడా రికార్డ్ చేశాను, మీరు వినండి ఒకసారి. ఈరోజు విజన్ సండే సందర్భంగా వాళ్ళ చర్చ్ మెంబర్స్ కొరియన్ అయితే ప్రెజెంట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో మీకు కింద కమెంట్ చేయండి. కొరియా అయిపోయిన వెంటనే బేబీ డెడికేషన్ అయింది. అది అయిన వెంటనే కొన్ని టెస్టిమోనీస్ ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. పాస్టర్ అర్పిత కోమనపల్లి గారు కొన్ని దేవుని వాక్యాలను వివరిస్తూ కమ్యూనియన్లోకి నడిపించారు. కమ్యూనియన్ అయిపోయిన వెంటనే ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నా, ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకున్నా సరే ఎదురుకొచ్చి నుంచుంటే పాస్టర్ బెన్ కోమనపల్లి గారు, అదేవిధంగా అర్పిత కోమనపల్లి గారు ప్రత్యేక ప్రార్థనలు వారి కోసం చేస్తున్నారు. ఇది ఇలా జరుగుతుండగానే వర్షిప్ టీం అయితే అద్భుతమైన స్తుతి ఆరాధనలు నడిపిస్తున్నారు. Lord, will become a sign and wonder in your kingdom. Lord, what you did in this ministry, what you did in the lives of the people who are connected to the ministry, by the grace and the anointing that is operating in this place, I declare the same thing to touch them. తర్వాత ఇదే మొదటిసారి వచ్చిన వాళ్ళ నుంచోమంటే నేను కూడా నుంచున్నాను, ఎందుకంటే ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పారు. తర్వాత ఈ విజన్ సండే యొక్క ప్రాముఖ్యతని, అదేవిధంగా ఫ్యూచర్లో ఈ సంఘం ఎలా నడిపింపబడుతుందని చెప్పేసి కొన్ని పాయింట్స్ని అయితే తెలియజేశారు. త్వరలో అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మన దేశ రక్షణ కోసం ప్రార్థన చేశారు. అది అయిపోయిన వెంటనే అర్పిత కోమనపల్లి గారు ఒక బుక్ని అయితే రాశారనమాట, దాన్ని ఆవిష్కరించారు. తర్వాత ఆఫరింగ్స్ టైం అనమాట. ఆఫరింగ్స్ టైంలో 9 డిఫరెంట్ నేషన్స్ నుండి ఉన్న ప్రజలు ఆఫ్రికన్స్ పాటలు పాడారు. వాళ్ళు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటే నాకైతే చాలా అంటే చాలా ఆనందం వేసింది అనమాట. కొంతమంది అడుగుతున్నారు డ్యాన్స్ చేయొచ్చా అది ఇది అని చెప్పేసి. నేను త్వరలో దాని గురించి నేను ఒక వీడియో అయితే తయారు చేస్తాను.
కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఫైనల్గా మోస్ట్ ప్రీసియస్ టైం మెసేజ్ టైం అయితే వచ్చేసింది అనమాట. ఫస్ట్ బెన్ కొమ్మనిపల్లి గారు అద్భుతమైన సందేశాన్ని అందించారు. A child that loves you like no one else. మరి అందరికంటే ఎక్కువగా నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తూ ఉండవచ్చు. But I want you to understand, if Jesus Christ is revealed to you today, you will understand nobody, and I mean nobody, loves you the way God loves you. మెసేజ్ అయిపోయిన వెంటనే ఆ మెసేజ్ ద్వారా ఎవరైనా ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించుకుంటే కనుక వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు అయితే చేశారు. ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే ఫైనల్ ప్రేయర్ కూడా చేసి సర్వీస్ని అయితే ముగించారనమాట. సర్వీస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వర్షిప్ టీం వాళ్ళు కొన్ని పాటలు అయితే సరదాగా పాడుతున్నారనమాట. చూసారు కదా ఇప్పటివరకు న్యూ సిటీ చర్చ్ని. నెక్స్ట్ ఏ చర్చ్ని విజిట్ చేయమంటారో కింద కమెంట్ చేయండి. మీ యొక్క ప్రతి ఒక్క కమెంట్ నాకు చాలా అంటే చాలా వాల్యుబుల్ అనమాట. చాలా అంటే చాలా సపోర్ట్ ఉంటుంది నేను చేసే వీడియోస్కి. చెప్పాను కదా స్టార్టింగ్లో పాస్టర్ అర్పిత కొమ్మనిపల్లి గారు ఒక బుక్ రాశారని చెప్పేసి. ఎగ్జిట్లో ఆవిడతో కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. ఈరోజు విజన్ సండే స్పెషల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి బిర్యానీ బాక్స్ అయితే ఇచ్చారనమాట. మనం కూడా బిర్యానీ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. చూసారు కదా మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా మీరు నెక్స్ట్ ఏ చర్చని చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.